తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆలని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ ఇవ్వడం మాటికి మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చారంటే కొంతమందికి ఈ వీడియో చేరుతుంది, చూస్తారు. ఓకేనా? ఇది వచ్చి మా ఆయన బర్త్డే రోజు ఈవినింగ్ అండి. ఈవినింగ్ సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేయించాను. నేను సర్ప్రైజ్గా ఇప్పుడే చూడండి, నేను రెడీ చేసే లోపల మా ఆయన వచ్చారు. ఏదో సింపుల్గా నాకు తోచిన విధంగా అయితే సెలబ్రేషన్ అయితే చేశాను. పెళ్ళి కాకముందు ఎప్పుడు ఆయన బర్త్డే చేసుకోలేదు, పెళ్ళైనాక చేసుకుంటున్నారు. ఎవరిని కూడా పిలవలేదు. మా నాన్న, మా చిన్నాన్న, అంటే చిన్నాన్న అంటే ఆడబిడ్డ మూడు, మా చిన్నాన్న కూడా అవుతాడు, మా అత్త, అంతే. మేమే ఇంకా సింపుల్గా చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ కూడా సింపుల్గా హ్యాపీ బర్త్డే అని లైట్ సెట్టింగ్ చేయించాను. షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నాం, మళ్ళీ ఫుల్ వీడియో అయితే తీసాను. మార్నింగ్ వచ్చి ఇప్పుడు వేసుకున్న డ్రెస్ అయితే తీయించాను. అలానే గోల్డ్ కూడా చిన్నదిగా గిఫ్ట్ అయితే ఇచ్చాను. అది లాస్ట్లో చూపిస్తా ఏమి ఇచ్చాను. వేసుకోండాడు కనిపించలేదు కదా క్లారిటీగా, లాస్ట్లో అయితే చూపిస్తాను అది కూడా ఏమి ఇచ్చాను అని. అది ఎలా తీసానని కూడా ఇంతకుముందు వీడియో పెట్టాను, కావాలంటే చూడండి. అది ఎన్ని గ్రాములు ఏమని కూడా నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. నన్ను పిలుస్తా అన్నాడు కేక్ కట్ చేయంటే, ఇదేమన్నా మ్యారేజ్ డేనా, నీ బర్త్డే నువ్వే కట్ చేయంటే వినలేదు, నేను వీడియో తీస్తా అంటే సరే అని మళ్ళీ నేను వచ్చాను. మళ్ళీ ఇద్దరం కలిసి తీసిన. మా ఆయనకి ఇవన్నీ నచ్చవండి. ఆయనకి ఇంకా నాకు ఇష్టం అన్నమాట. నేను ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలన్నా, నాకెవరైనా సర్ప్రైజ్ ఇస్తే బాగుండు అని ఒక ఫీల్ అవుతాను అన్నమాట. అలా నేను మా ఆయనకి ఇలా ఎన్నోసార్లు ఇచ్చా. లాస్ట్ ఇయర్ కొంచెం బర్త్డే ఏం చేసుకోవాలో, ఇల్లు కడతాన్నాం కదా, ఆ బిజీలో ఆ టెన్షన్లో అస్సలు ఏమీ గుర్తులేదు. పోయినసారి కేక్ కటింగ్ కానీ ఏమీ లేదు, ఏదో సింపుల్గా అలా జరిగిపోయింది. ఇంకా అందరికీ కేక్ తినిపించాడు మా చిన్నాన్న. ఎందుకురా ఇంత పెట్టావు అంట అన్నాడు. చిన్నాన్న అంటే వాళ్ళ మేనమామ అన్నమాట, వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. చాలా వీడియోలో ఉన్నారులేండి. ఇంకా మా నాన్న ఇప్పుడు ఉన్నాడు. ఇంకా ఎవరిని పిలవలేదు. ఇంకా కేక్ కటింగ్ టైంలో వాళ్ళ వరకే పిలిచాను సింపుల్గా. ఏదో నా ఆనందము ఆయన కళ్ళల్లో చూసుకోవాలనుకుంటాను. ప్రతిసారి ఇలానే చేస్తాను, ఇలానే చేయాలి కూడా. నేను ఉన్నంత రోజులు చేస్తాను. అంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చేయలేదు. పెళ్ళి కాకముందు డేట్ ఒకటి చెప్పాడు. అప్పటి నుంచి ఆ డేట్ నేను మనసులో గుర్తుపెట్టుకొని నేను ఆ డేట్ మాటకే చేస్తాను. మా మ్యాక్స్ కానీ కొంచెంసేపు బయటతో వదిలేసినాము. వాడు చెప్పిన మాట ఇంట్లో కేక్ పైకి వెళ్తా అన్నాడు అనేసి. ఇంకా ఫస్ట్ వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పినాను. ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. మార్నింగ్ వచ్చి వేరే వాళ్ళది పెళ్ళి ఉన్నింది, ముస్లిం వాళ్ళది. పెళ్ళికి వెళ్ళాడు, బిర్యానీ తిన్నాడంట. ఆయన వల్ల కాలేదు, పొట్ట వంగలేదు అంట అన్నాడు. ఇలా సింపుల్గా జరిగిందండి. మా ఆయన బర్త్డే ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి. బ్యాక్గ్రౌండ్ చూడండి, మా కొడుకు నేను అలా సెట్ చేసాము. ఇదిగోండి మా ఆయనకి నేను ఇచ్చిన చిన్న గిఫ్ట్ పులిగోరు. నరసింహస్వామి లక్ష్మీ లేదు కదా, నరసింహస్వామి వచ్చి అట్లా రూబీ ఎమరాల్డ్స్ వచ్చి ఇది ఇచ్చాను. ఇది ఎంత పడింది ఏమనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. ఫుల్ లెంత్ వీడియో తీస్తాను. గిఫ్ట్ ఎలా ఉంది, మా ఆయన బర్త్డేకి మీరు అందరూ ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. అందుకని అసలు వీడియో ఎక్కువ తీయడం లేదు కదా, ఖచ్చితంగా తీసి పెడతా ఉంటాను. ఈ మధ్యలో నాకు కొంచెం హెల్త్ బాగలేదు. ఈ వీడియో ఎప్పుడుదంటే April 20 అండి. ఒకరు పోతే ఒకరికి హెల్త్ ప్రాబ్లంగా ఉంది. నాకు కొంచెం డెంగ్యూ, టైఫాయిడ్ 2 వచ్చేసాయి. అందుకే ఈ వీడియో కూడా లేట్గా పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది వీడియో అయితే ఖచ్చితంగా చెప్పండి. లైక్ ఇవ్వడం మాటికి మర్చిపోకండి ఫ్రెండ్స్. బ్లెస్ చేయండి. గిఫ్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.